హలో గైస్, ఈ వీడియోలో ఫ్రీగా ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసుకొని ఆ వెబ్సైట్లో కంటెంట్ క్రియేట్ చేస్తూ ఆ కంటెంట్ని ఆ వెబ్సైట్ని యాడ్సెన్స్కి కనెక్ట్ చేసి దాని ద్వారా మనీ ఎలా ఎర్న్ చేయొచ్చు అనే దాని గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నా వెబ్సైట్ అన్నమాట. కంప్లీట్గా ఫ్రీగా అయితే క్రియేట్ చేసుకున్నాను అనమాట. ఇందులో ఆల్రెడీ కంటెంట్ కూడా క్రియేట్ చేశాను అండ్ యాడ్సెన్స్ని కూడా కనెక్ట్ అయితే చేసేసాను. సో ఈ విధంగా మీరు కూడా మీ ఓన్గా ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసుకొని దానికి మంచిగా ట్రాఫిక్ని క్రియేట్ చేశారంటే చాలా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఈ ప్రాసెస్ ఎలా చేయాలి అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దానికోసం ముందుగా మనం ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళాలన్నమాట. ఈ వెబ్సైట్ ద్వారా మనం మన ఓన్ సైట్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ లింక్ నేను డైరెక్ట్ డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడికైతే వస్తారనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఆల్రెడీ నేను క్రియేట్ చేసుకున్న వెబ్సైట్ అయితే ఉన్నది కదా. సో ఇక్కడ ఈ వెబ్సైట్ అన్నమాట. సో మీరు ఇక్కడ న్యూ బ్లాగ్ అనేసి ఉన్నది కదా, సో సింపుల్గా దాన్ని క్లిక్ చేశారంటే మనకు ఈ విధంగా అయితే కనబడుతుంది అన్నమాట. సో ఇక్కడ టైటిల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. అంటే మన వెబ్సైట్ నేమ్ ఏ విధంగా ఉండాలనేసి టైటిల్ అయితే. సో ఇక్కడ మనం ఏదో ఒక టైటిల్ మీకు, అంటే ఏదో ఎవరైనా ఇప్పుడు ఒక టాపిక్ గురించి సెర్చ్ చేసేటప్పుడు సెట్ చేసిన వెంటనే మన నేమ్ కూడా ఈజీగా వాళ్ళకి కనపడేలాగా ఉండాలన్నమాట. సో నేనైతే ఈ నేమ్ని అయితే ఇస్తున్నాను అనమాట. ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు, చూజ్ యువర్ యూఆర్ఎల్ ఫర్ యువర్ బ్లాగ్. అంటే ఆ యూఆర్ఎల్ ఏంటి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నా యొక్క సైట్ యూఆర్ఎల్ అనమాట. ఇదే విధంగా మీరు కూడా మీకు ఏ నేమ్ అయితే మీకు ఇంట్రెస్ట్ ఉంటుందో దానికి సంబంధించి ఇవ్వాలా. సో నేను సేమ్ ఈ ఈ విధంగా అయితే ఇచ్చాను. ఇక్కడ మనం ఏదంటే అది ఇచ్చామంటే ఇక్కడ అవైలబుల్లో ఉన్నది మాత్రమే తీసుకుంటుంది అన్నమాట. సో ఇదైతే అవైలబుల్లో ఉన్నది, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఆ యూఆర్ఎల్ ఇచ్చిన వెంటనే ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసామంటే మనకంటూ ఒక సైట్ అయితే క్రియేట్ అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ప్రాసెసింగ్ అనేసి ఉన్నది, బ్లాగ్ క్రియేటెడ్. సో ఇది నా బ్లాగ్ అన్నమాట, ఇప్పుడు క్రియేట్ చేసిన బ్లాగ్. ఇక్కడ ప్రీవియస్గా ఇంకో బ్లాగ్ కూడా ఉన్నది కదా. సో ఇది నా ప్రీవియస్ది, ఇది ఇప్పుడు క్రియేట్ చేసిన బ్లాగ్ అన్నమాట. సో దీన్ని మనం డిజైన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అది ఎలా చేసుకోవాలంటే ఇక్కడ లేఅవుట్ ఉన్నది, లేఅవుట్లోకి వెళ్ళొచ్చు, లేదంటే థీమ్స్ ఉన్నాయి కదా, ఈ థీమ్లోకి వెళ్ళేసి ఇక్కడ ఇది డిఫాల్ట్ అన్నమాట. డిఫాల్ట్గా ఇక్కడ ఒకటి అయితే ఉంటుంది. సో ఇందులో మనం ఈ చాలా థీమ్స్ ఉంటాయి. సో వీటిలో అట్రాక్టివ్గా కొన్ని కొన్ని యాడ్సెన్స్ అయితే యాక్సెప్ట్ చేయదన్నమాట. అంటే దానికి యాడ్స్ని షో చేయడానికి ఈ ఇక్కడ కనబడుతున్న థీమ్స్లో కొన్నిటిని యాక్సెప్ట్ చేయరు. సో అందులో మనం ఇక్కడ చూస్తున్నాం కదా, నార్మల్గా అయితే చాలా వరకు ఇక్కడ కనబడుతున్న ఈ థీమ్నే యూస్ చేసుకుంటారు. సో సారీ, ఇక్కడ కస్టమైజ్ ఉన్నది కదా, ఈ కస్టమైజ్ మీద క్లిక్ చేసామంటే మనకు దాన్ని ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇది మన సైట్ నేమ్ అన్నమాట. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉన్నది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ని మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. చేంజ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి, అలాగే కలర్ కూడా మనం ఈజీగా అయితే బ్యాక్గ్రౌండ్కి, సో ఇక్కడ నేను రెడ్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది కలర్ అయితే చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనం ఏదైనా ఒక కంటెంట్ క్రియేట్ చేస్తాం కదా, ఇక్కడ ఆ కంటెంట్ మొత్తం మనం ఇక్కడ ఏ కలర్ అయితే ఇస్తామో, లైక్ మెయిన్ కలర్ థీమ్ అనేసి ఉన్నది కదా, ఇది ఆటోమేటిక్గా చేంజ్ అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ అడ్వాన్స్లోకి వెళ్ళామంటే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఈ ఫాంట్స్ ఉంటాయి కదా, ఈ ఫాంట్స్ అంతా కూడా డిఫాల్ట్గా కాకుండా మనకు వేరే చేంజ్ చేసుకోవాలంటే ఆటోమేటిక్గా అవంతా కూడా చేంజ్ అయిపోతాయి అన్నమాట. అలాగే మనం ఇక్కడ గ్యాడ్జెట్స్ అన్నది, ఇది మెయిన్గా అయితే మనం ఆ, అంటే క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకోవచ్చు అబౌట్ మీ అనేసి ఉన్నది కదా. సో ఇది క్లిక్ చేసామంటే ఇక్కడ చాలా ఉంటాయి అన్నమాట లేఅవుట్స్ సంబంధించి. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇది హెడర్ అన్నమాట. ఇదే విధంగా ఫీచర్ పోస్ట్ ఇవంతా ఉంటాయన్నమాట. ఇందులో పేజెస్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా మనకు షో పేజెస్, దీని మీద క్లిక్ చేసామంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఆటోమేటిక్గా చేంజ్ అయింది. సో ఇక్కడ ప్రతి ఒక్కటి మనం లైక్ మీకు నచ్చిన విధంగా ఆ పేజ్ని మొత్తాన్ని డిజైన్ చేసుకొని నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఇందులో నుంచి మనం పోస్ట్లు అయితే క్రియేట్ చేయాలన్నమాట. చెప్పాను కదా, ప్రీవియస్గా చెప్పాను కదా, కంటెంట్ మనం ఏదో ఒక స్టోరీస్ అయితే అందులో చేస్తాను అలా. సో ఇక్కడ మనం సేవ్ చేసిన వెంటనే మనకు ఈ థీమ్ అయితే సేవ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, దానికి అప్లై అయితే అయిపోయింది. సో ఇప్పుడు బ్యాక్ వెళ్ళామంటే సో ఆల్రెడీ అప్లై అయితే అయిపోయిందన్నమాట. దాన్ని చూడాలంటే ఇక్కడ వ్యూ బ్లాగ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసామంటే ప్రజెంట్ అయితే కంటెంట్ ఏం లేదు కాబట్టి ఈ విధంగా అయితే కనబడుతుంది అన్నమాట. సో దేర్ ఆర్ నథింగ్ హియర్ అనేసి. సో ఇక్కడ మనం ఆ బ్లాగ్లోకి వెళ్ళి ఇక్కడ న్యూ పోస్ట్ అనేసి ఉన్నది కదా, పోస్ట్ అనేసి ఉన్నది, లేదంటే న్యూ పోస్ట్ అని దీన్ని క్లిక్ చేసామంటే మనకు ఇక్కడ మనం ఏదైతే కంటెంట్ ఇక్కడ రాయాలనుకుంటున్నామో అదంతా డైరెక్ట్గా ఎక్కడి నుంచి అయినా సరే, ఆల్రెడీ మీకు మంచి నాలెడ్జ్ ఉండి ఏదో ఒక కంటెంట్ మీ దగ్గర ఉన్నదంటే ఇక్కడ డైరెక్ట్గా టైప్ చేసుకోవచ్చు
చేసుకోవచ్చు. లేదు ఎక్కడి నుంచి అయినా తెచ్చుకుంటాము, యాజ్ ఇట్ ఈజ్ అయితే బయట నుంచి తెచ్చుకొని ఇక్కడ పేస్ట్ అయితే చేయకూడదు అన్నమాట. సో వన్స్ మీరు ఆ స్టోరీ మొత్తం ఇక్కడ టైప్ చేశారు, లేదంటే పేస్ట్ చేసినా సరే దానికి ఇమేజెస్ అవంతా కూడా ఇక్కడ నుంచే మనం డైరెక్ట్ యూఆర్ఎల్ ఇవ్వచ్చు. బ్లాగర్ లైక్ ఫొటోస్ ఉన్నాయి కదా, మీ పీసీలో కానీ మొబైల్లో కానీ ఫొటోస్ ఉంటాయి కదా, వాటిని అప్లోడ్ చేయొచ్చు. అలాగే యూఆర్ఎల్ ఉంది కదా, ఈ యూఆర్ఎల్ దేనికి వాడతామంటే యూట్యూబ్ సంబంధించి కానీ, లేదంటే సోషల్ మీడియాలో వేరే ఏ యూఆర్ఎల్ అయినా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒక మ్యాటర్ ఉంటుంది, లైక్ కిచెన్ సంబంధించి హౌ టు కుక్ బిర్యానీ అనేసి అనుకోండి. సో దానికి సంబంధించి యూట్యూబ్లో మీరు ఒక వీడియో పెట్టుంటారు. సో ఇక్కడ దానికి సంబంధించి హెడ్డింగ్ అయితే ఇస్తారనమాట, హౌ టు కుక్ బిర్యానీ అనేసి. దాన్ని బోల్డ్ చేసి దానికి అండర్లైన్ అయినా సరే ఏదైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కింద కొద్దిగా స్పేస్ ఇచ్చి దానికి సంబంధించి యూఆర్ఎల్ ఉంటుంది కదా, ఇక్కడ డైరెక్ట్ ఆ యూఆర్ఎల్ ఇక్కడ టెక్స్ట్ అంటే దానికి టైటిల్, మీ యూట్యూబ్లో ఉన్న వీడియోకి యూఆర్ఎల్ ఉంటుంది కదా, ఆ యూఆర్ఎల్ని ఇక్కడ ఇచ్చి లైక్ ఆ టెక్స్ట్ని టైటిల్ని ఇక్కడ ఇచ్చి ఇక్కడ ఆ యూఆర్ఎల్ ఇచ్చి ఇక్కడ అంటే దాన్ని క్లిక్ చేసిన వెంటనే న్యూ విండో వేరే ట్యాబ్లోకి వెళ్ళాలా, లేదంటే ఇక్కడే ఓపెన్ అవ్వాలా అన్న విధంగా ఇచ్చి అప్లై మీద క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా అదైతే అప్లై అయిపోతుంది. సో దాన్ని నెక్స్ట్ పబ్లిష్ చేశారంటే ఇక్కడ మీరు ఇచ్చిన ఈ పోస్ట్ అయితే పబ్లిష్ అయిపోతుంది అన్నమాట. సో అలా ఆ విధంగా మీరు ఎన్ని పోస్టులు అయినా సరే క్రియేట్ చేసుకుంటూ వెళ్తా అంటే మీ లైక్ డైలీ ఒకటి రెండు ఏదో ఒకటి డైలీ అయినా వీక్లీ అయినా సరే మీరు ఏదో ఒకటి క్రియేట్ చేస్తా అంటే మీ దానికి ట్రాఫిక్ అయితే పెరుగుతూ ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ మనం దాని స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. అంటే మన ఏదైనా ఎర్రర్స్ ఏదైనా ఉన్నాయా, లేకపోతే ఏదైనా మన సైట్కి సంబంధించి ఇష్యూస్ ఉంటే ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు అన్నమాట స్టేటస్. కామెంట్స్ ఏదైనా కొత్తగా వస్తే ఇక్కడే కామెంట్స్ కూడా చూసుకోవచ్చు. అంటే మీ దాన్ని ఎవరైనా విజిట్ చేసిన వెంటనే వాళ్ళు కామెంట్స్ అయితే డ్రాప్ చేస్తారు కదా, సో ఆ కామెంట్స్ అన్నిటిని కూడా ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ ఎర్నింగ్స్ గురించి మాట్లాడుకున్నామంటే ఇక్కడ మనం యాడ్సెన్స్ని అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు కనెక్ట్ యాడ్సెన్స్ అనేసి ఉన్నది కదా. సో ఇది కొద్దిగా మీరు కేర్ఫుల్గా అయితే చూడాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ కనెక్ట్ యాడ్సెన్స్ అని క్లిక్ చేసిన వెంటనే మనకు ఇది చూసుకోవచ్చు డైరెక్ట్ యాడ్సెన్స్, దీనికైతే గో టు యాడ్సెన్స్ అనేసి ఉన్నది కదా. సో ఇక్కడ యాడ్సెన్స్కి అయితే వెళ్తుంది అన్నమాట. ఇక్కడ మీకు ఆల్రెడీ ప్రీవియస్గా వేరే యాడ్సెన్స్ అకౌంట్ ఉంటే డైరెక్ట్ అందులోనే ఈ సైట్ని కూడా యాడ్ చేసేయచ్చు. లేదు కొత్తగా క్రియేట్ చేసుకోవాలన్నా కూడా మీరు డైరెక్ట్గా ఇక్కడ యాడ్సెన్స్ అకౌంట్ వేరే కొత్త మెయిల్ ఐడి ఏదైనా సరే కొత్త మెయిల్ ఐడి ఇచ్చి యాడ్సెన్స్ క్రియేట్ చేసుకొని ఇక్కడ ఈ స్టెప్స్ 3 స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఆల్రెడీ నేను ప్రీవియస్గా కనెక్ట్ చేశాను కదా, సో దానికి సంబంధించి అయితే డేటా చూపిస్తుంది నాకు. ఇక్కడ అది కాకుండా వేరేది కూడా మనం ఇప్పుడు క్రియేట్ చేసింది కూడా ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ సైట్స్ అనేసి ఉన్నది కదా, సో దాన్ని క్లిక్ చేసామంటే మనకు ఇక్కడ సైట్ని అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది నా ప్రీవియస్ది, అంటే నేను ఇక్కడ చూపించాను కదా నేను డిజైన్ చేసుకున్నది, ఇదైతే ప్రజెంట్ ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. అంటే ఆల్రెడీ నేను అప్రూవ్ స్టేటస్ గెట్టింగ్ రెడీ అనేసి, అంటే నాకు రీసెంట్గా ఒక ఎర్రర్ అయితే వచ్చింది. సో దానికోసం నేను మళ్ళీ అప్లై చేశాను. సో అది ప్రాసెస్లో అయితే ఉన్నదన్నమాట. ఇదే విధంగా ఇక్కడ న్యూ సైట్ ఉన్నది కదా, దాన్ని క్లిక్ చేసామంటే ఇక్కడ మనం కొత్తగా క్రియేట్ చేసుకున్నాం కదా, దీని యూఆర్ఎల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇది మొత్తం కాపీ చేసుకొని డైరెక్ట్ మనం అక్కడ ఈ వెబ్సైట్ ఇక్కడ అయితే మనం పేస్ట్ చేసి సేవ్ మీద క్లిక్ చేసామంటే మనకు ఇదైతే ఇక్కడ కనెక్ట్ అయిపోతుంది అన్నమాట. సో ఇక్కడ వెరిఫై ఉంటుంది కదా, సో ఈ సైడ్ నీడ్ టు రివ్యూ అనేసి ఉన్నాయి కదా, ఇక్కడ సింపుల్గా నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ కొద్దిగా అంటే మనం జస్ట్ ఇందులో ఏ ప్రాసెస్ అయితే ఏముండదు, జస్ట్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ని ఎనేబుల్ చేయాలన్నమాట. రిక్వెస్ట్ రివ్యూ అనేసి ఉన్నాయి కదా, సో దాన్ని క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా ఈ 2 వెరిఫికేషన్స్ అయితే అయిపోతాయి. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళామంటే మనము ఇక్కడ యాడ్ అయితే అయిపోయింది మీరు చూసుకోవచ్చు. సో దీని నుంచి మనం ఇక్కడ యాడ్స్ అనేసి ఉన్నది కదా, సో సింపుల్ నెక్స్ట్ మనం దీన్ని క్లిక్ చేయాలన్నమాట. అంటే మనం ఆ సైట్కి యాడ్స్ని పబ్లిష్ చేయండి అన్నట్టు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది, దాన్ని ఎనేబుల్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ప్రీవియస్గా ఉన్న దానికైతే ఇక్కడ ఆటో యాడ్స్ అనేది ఆన్లో ఉన్నది. అదే విధంగా మనం ఇప్పుడు క్రియేట్ చేసిన దానికి కూడా మనం ఇక్కడ ఆఫ్లో అయితే ఉన్నది కదా, సో దాన్ని ఆన్ అయితే చేసుకోవాలన్నమాట. సో అది ఎలా చేయాలి అంటే మనం ఇక్కడ గెట్ కోడ్ అనేసి ఉన్నది కదా, ఇక్కడ క్లిక్ చేసామంటే ఇక్కడ కనబడుతుంది కదా ఈ స్క్రిప్ట్ అనేది, దీన్ని సింపుల్గా కాపీ చేసుకొని మనం ఆ వెబ్సైట్ ఎడిట్ ఇక్కడ ఉన్నది కదా మెయిన్ లైక్ బ్లాగ్ స్పాట్ అని, సో ఇక్కడికి వెళ్ళేసి థీమ్స్ అనేసి ఉన్నది కదా, థీమ్స్లోకి వెళ్ళామంటే మనం ఇక్కడ ఈ థీమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఈ థీమ్లో ఈ దీన్ని క్లిక్ చేసామంటే ఎడిట్ హెచ్టిఎంఎల్ అనేసి ఉన్నది కదా, సో ఈ ఎడిట్ హెచ్టిఎంఎల్ని క్లిక్ చేసామంటే మనకు స్క్రిప్ట్ అయితే ఇక్కడ కనబడుతుంది అన్నమాట. ఇందులో మనం
కంట్రోల్ ఎఫ్ లేదంటే ఇప్పుడు మీరు మొబైల్లో ట్రై చేసేలా ఉంటే ఇక్కడ హెడ్ అనేసి ఉన్నది కదా, హెడ్ దగ్గర మనం ఒక స్పేస్ అయితే ఎంటర్ కొట్టి అక్కడ కాపీ చేసుకున్న దాన్ని మనం ఇక్కడ పేస్ట్ అయితే చేయాలన్నమాట. సింపుల్గా పేస్ట్ చేసి ఇక్కడ హెడ్ దాని కింద నెక్స్ట్ సేవ్ చేసేస్తే సరిపోతుంది అన్నమాట. అంటే మనం ఈ ప్లేస్లో హెడ్ దగ్గర అంటే ఈ హెడ్లో మనం ఎక్కడైతే ఆ స్క్రిప్ట్ అనేది ఉంటుందో దాన్ని మనం మెన్షన్ చేస్తామో ఆ స్పాట్లోనే మనకు యాడ్స్ అనేది పబ్లిష్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు హెడ్ దానికి ఒక ఎంటర్ కొట్టి దాని కిందనే నేను ఆ స్క్రిప్ట్ అయితే ఇచ్చి నెక్స్ట్ సేవ్ క్లిక్ చేస్తాను అనమాట. వన్స్ ఇది సేవ్ అయిపోయిన వెంటనే అంటే మనము ఆ థీమ్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో ఒకవేళ ఈ విధంగా ఎర్రర్ వచ్చింది అంటే మనం ఆ థీమ్ని అయితే చేంజ్ చేసేయాల్సి ఉంటుంది అన్నమాట. అంటే ఆ థీమ్లో మనకు యాడ్స్ పబ్లిష్ చేయడానికి పాసిబిలిటీ లేదు అనేసి అయితే మనకి ఎర్రర్ చూపిస్తుంది. సో మనం ఆ థీమ్ చేంజ్ చేసుకొని సేమ్ ఇదేలాగా ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇదేలాగానే మీరు ట్రై చేశారంటే సేవ్ అయితే అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ మనం ఇందులోకి వెళ్ళామంటే లైక్ యాడ్స్లో దీనిలోకి సో ఇక్కడ ఈ స్క్రిప్ట్ని కాపీ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మనకు ఇక్కడ యాడ్స్ అనేది పబ్లిష్ అయిపోతాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసామంటే దానికి సైడ్కి సంబంధించి ఇక్కడ ఉన్నది కదా ఆటో యాడ్స్ అనేసి, సో దీన్ని ఆన్ చేయాలన్నమాట. ఇక్కడ ఆన్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇది హైలైట్ అయితే అయిపోయింది అనమాట. ఆఫ్ చేసామంటే మనకు ఇక్కడ ఏది కనపడదు, ఎంటీగా ఉంటుంది. అంటే మన యాడ్స్ అయితే ప్రస్తుతానికైతే మనం ఆన్లో యాడ్స్ అయితే పబ్లిష్ చేయడానికి లేదు అన్నట్టు. సో ఇది కంపల్సరీ ఆన్లో పెట్టుకొని నెక్స్ట్ ఇక్కడ మన ఈ పేజెస్ ఉంటాయి కదా, అంటే మన సైట్లో చాలా పేజెస్ ఉంటాయి కదా, సో ఎక్కడెక్కడ యాడ్స్ని పబ్లిష్ చేయాలి అనే దానికి ఇక్కడ మనం ఈ ఆప్షన్లో అన్నిట్లో కూడా సో ఎక్స్క్లూడెడ్ పేజెస్ కానీ ఎక్స్క్లూడెడ్ ఏరియా కానీ అంటే ఏ ఏరియాలో మనకు యాడ్స్ని చూపియాలి అనే దానికి ఇవంతా కూడా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీరు డిఫాల్ట్గా ఇక్కడ ఆటో యాడ్స్ సెలెక్ట్ చేసుకున్నా కూడా సరిపోతుంది. లేదు మీరు పర్టికులర్ ఒక్క పేజ్లో మాత్రమే నాకు యాడ్స్ పబ్లిష్ అయితే సరిపోతుంది అనుకునేలా ఉంటే ఇక్కడ ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకొని మనం ఆ పేజ్ను మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఆటో యాడ్స్ ఎలా ఎనేబుల్ చేసిన వెంటనే అప్లై టు సైట్ మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఇక్కడ చూసుకోవచ్చు అప్లై నౌ ఉన్నది. సో ఇక్కడ డైరెక్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది అప్లై నౌ మీద క్లిక్ చేసి సేవ్ క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా దానికి యాడ్స్ కూడా ఎనేబుల్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు దాని ఆప్షన్ కూడా ఇక్కడ మనం యాడ్స్ కూడా ఆన్ చేసి పెట్టాము. సో దానికి ట్రాఫిక్ వచ్చిన వెంటనే మనకు ఇక్కడ కౌంట్ అనేది అయితే చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో ఎక్కడే డౌట్ వచ్చినా కూడా కామెంట్ చేశారంటే నేను దానికి సంబంధించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంది అంటే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.